నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి, 13 మంది అరెస్ట్. అలవికాని వాగ్దానాలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బ్రహ్మరాంబ దేవాలయంలో ఆంగరంగ వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం. కూటమి ప్రభుత్వం అలవికాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ మరోసారి మహిళలను మోసానికి గురి చేస్తున్నారని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని అంటున్నారు. రాష్ట్రంలో దూర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాలలో వెళ్లాలంటే వీలు కాని ఎక్స్ప్రెస్ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ఇక ఇందిరా లహరి, వెన్నెల వంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టి విచ్చలవిడిగా గ్రామాలలో, మండలాల్లో బెల్ట్ షాపుల్లో పర్మిషన్ లేకపోయినా మద్యం షాపుల్లోనే తాగుతున్నారని, వాటి వల్ల మహిళలకు రక్షణ కరువైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలకు తెగబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అని చెప్పని ఏవి చేయకుండానే అన్ని అమలైపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నామని చెప్పన్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి మాట్లాడాలంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారంటే, ఒక ఇంట్లో ఒక అమ్మాయి కూర్చొని అన్ని రాసుకుంటా ఉంటుంది. హస్బెండ్ వచ్చి ఏం రాస్తున్నాడని చెప్పి అడుగుతాడు. అంటే తిరుపతి, చిత్తూరు, కాళహస్తి, శ్రీశైలము ఇవన్నీ పోవడానికని నేనంతా లిస్టు రాసుకుంటున్నాను, మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంటే హస్బెండ్ చెప్తాడనమాట, లేదు ఆ రోజు నాకు చేత కాలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత మనము కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు, మనం అన్ని తిరగొచ్చు అని చెప్తాడు. ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచమంత్రంగా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు. ఈరోజు ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూట్ కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ, జిల్లానే దాటే. కర్నూలు నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన 4వ పట్టణ సిఐ వివి విక్రమ్ సింహ మరియు సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరాలపై దాడులు, 8 మంది మగవాళ్లు, 5 మంది ఆడవాళ్లను మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు 4వ పట్టణ సిఐ వివి విక్రమ్ సింహ తెలిపారు. చెప్పులు చెప్పాలంటే
చెప్పులు అల్లూరి జిల్లాలో సచివాలయం ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కేసును ఛేదించామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం ఉదయం పాడేరు ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం మహిళా వెల్ఫేర్ అసిస్టెంట్ గతంలో ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తితో వెళ్లిపోగా అప్పట్లో ఆమె మైనర్ కాగా ఇప్పుడు మేజర్ కావడంతో అదే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నమస్కారం. నిన్న మన దేవీపట్నం మండలంలో జరిగిన క్రైమ్ నెంబర్ 45/25 మనకి దాంట్లో ఒక అమ్మాయికి అబ్డక్షన్ జరిగిన ఆ కేసు విషయంలో కొన్ని వివరణ మీ అందరికీ ఇవ్వడానికి ఈరోజు మీకు పిలవడం జరిగిన. ముఖ్యమైన ఈ అమ్మాయి మనకి వెల్ఫేర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న అక్కడ సచివాలయంలో. అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా ఒక మనిషితో సహా చిత్రకొండకి వెళ్ళిపోయిన ఇప్పుడు ఈసారి అతనే అమ్మాయిని తీసుకువెళ్ళారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేజర్ కాబట్టి వాళ్ళు పెళ్లి చేసినా లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అగ్రీ అయినా లేదా అది కారణం వాళ్ళకి పెళ్లి జరగలేదు. బట్ ఇప్పుడు కూడా ఇద్దరి మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు ఈ అబ్డక్షన్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని బ్రహ్మరాంబ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున మహిళలు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. భక్తులు అందరూ అన్నప్రసాదం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు పోకల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కేతపల్లి వెంకటేష్, బాల్దూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబాదేవి నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం శ్రేష్టమైనది, ఉత్తమమైనది. భ్రమరాంబా దేవాలయంలో అచ్చంపేటలో వెలిసిన ఈ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు జరుగుతున్నాయి. వర అంటే సంపద, లక్ష్మీ శ్రేష్టమైన సంపద ఇచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవడం వల్ల అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఈరోజు అందరూ కూడా వరలక్ష్మీ వ్రతం గావిస్తున్నారు. భ్రమరాంబా శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకొని సైదాబాద్ మాతా మైదాన్లోని శ్రీ విజయదుర్గాదేవి భాగ్యలక్ష్మి అవతారంలో కొలువు తీరారు. కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రవిశంకర్, సునీల్ రెడ్డి, సంగీత్ రెడ్డి, శ్రవణ్, సంతోషి, కౌసల్య, నాగమణి, శ్రీలక్ష్మి, మధుమతి, కల్పన తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, కాళేశ్వరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమును ఆచరించారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ దేవస్థానం నుండి పసుపు, కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీసులు మరియు పూజా సామాగ్రి అందజేశారు. పూజ అనంతరం అర్చక స్వాములు, వేద పండితులు భక్తులందరికీ ప్రత్యేక తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేశారు. शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्लक्ष्मी च प्रसन्ना भवतपदा वरांकुशोपासमुभेन्द्राङ्गरे वहन्तिं कमलासस्था धाराणकोटिर्भवानेत्राम्बदेहमादेश्वरीला सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते सक्तपवित्रतमनाथं वयं मनसा वाचमकृता
तत्र सखा మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంద్రభవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 29% రిజర్వేషన్లను 42% అమలు చేసేందుకు బిల్లు ఆమోదం పొంది గవర్నర్కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి 4 నెలలు గడుస్తోంది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ల బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సీఎం రాష్ట్రపతిని కలుస్తాను అంటే సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరం. ఇక అంబేద్కర్ రాజ్యాంగంలో సామాజిక వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు అని చెప్పారు. కావున మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం లేదు. బీజేపీ నాయకులు మతపరమైన రిజర్వేషన్లు అంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నుండి వచ్చే 1500 కోట్లు రాష్ట్రం నష్టపోతుంది. హైకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించాలి. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయండి. ఆ 29 42 చేస్తే 42 ప్లస్ ఈ రెండో ఆర్డినెన్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతి దగ్గర ఇవి నిలిచిపోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదా కలిగి ఉంటారంటే అది ప్రభుత్వం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులందరూ కూడా శాసనసభ్యులే శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు 50% మించకుండా ఇది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ 50% సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి 42% రిజర్వేషన్ల కల్పన కూడా అక్కడే ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం. చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండల్ ఇక గడ్డూరు గ్రామంలోని క్వారీని తిరుపతి పొల్యూషన్ ఏఈ మదన్ మోహన్, ఇరిగేషన్ కుమారస్వామి, సిఐ మురళీమోహన్, ఎస్ఐ పరశురాముడు, ఆర్డీఓ భవానీ పరిశీలించారు. గ్రామంలో క్వారీ కారణంగా తమ ఇల్లు పంటలు దెబ్బతింటున్నాయని ప్రజలు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో వారు శుక్రవారం గ్రామంలో పర్యటించి క్వారీ వలన దెబ్బతిన్న పంటలను ఇళ్లను క్వారీని పరిశీలించారు. అలాగే గడ్డూరు పాఠశాలలోని విద్యార్థులను క్వారీ పేలుళ్ల వలన వస్తున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పేలుడు సమయంలో భయంకరమైన శబ్దాలు, దుమ్ము వస్తోందని, ఇబ్బందిగా ఉంటోందని వారు తెలిపారు. నివేదికలో క్వారీ వలన దెబ్బతిన్న బాధితుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, గ్రామస్తుల సమస్య పరిష్కారం అవుతుందని వారు తెలియజేశారు. అర్థం చేస్తాను ఎట్లా చేసుకొస్తాం మళ్ళా ఎట్లా చేసుకొస్తారు మీరు అందరినీ చంపాలని సార్ ఇప్పుడు మాట్లాడాలి మీరు చెప్పండి మీరే చెప్పండి ఆఫీసర్లో ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి, 13 మంది అరెస్ట్.
ఫలవి కాని వాగ్దానాలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బ్రహ్మరాంబ దేవాలయంలో ఆంగరంగ వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV. ప్రతిక్షణం ప్రజల పక్షం.